ఇక ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు అంటున్నారు మంత్రి పొన్నం. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా కూడా ఊరుకోమంటున్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర తెలంగాణ అన్న విభేదాలు సృష్టిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించారు. ఇక ఇళ్లపై దాడుల సంస్కృతి సరైంది కాదు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పొన్నం వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. హైదరాబాద్లో నిన్నటి నుంచి జరుగుతున్న గొడవల విషయంలో సీఎం సీరియస్ అయ్యారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ విషయంలో రాజీ పడేది లేదు, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కూడా ఆదేశించారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు నిన్నటి గొడవను? ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఏ రకంగా దారితీస్తుంది? సరే, ఇప్పుడు రాజకీయ విమర్శలు చేసుకునేటువంటి అంశం వేరు. శాంతి భద్రతలకు భంగం కలిగించినప్పుడు అది ఎవరు ఏంటి అనేది లేకుండా తప్పకుండా దాని మీద సీరియస్గా రెస్పాండ్ కావడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శాంతి భద్రతల సమస్యతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ తలగద్దు. తప్పకుండా హైదరాబాద్కు సంబంధించి మేము అనేక సందర్భాల్లో, అది బోనాల సందర్భంగా కావచ్చు, లేకపోతే బక్రీద్ సందర్భంగా కావచ్చు, రంజాన్ కావచ్చు, రేపు జరిగేటువంటి వినాయక చవితి అప్పుడు ఎప్పుడైనా ఒకటే చెప్తాను, లేదా ఇతర పొలిటికల్ పార్టీ యాక్టివిటీ జరిగినప్పుడు చెప్తాను, ఈ హైదరాబాద్ సంబంధించిన విషయం లోపల అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది అనేటువంటి విశ్వాసం కలిగే విధంగానే పోలీసింగ్ చేయాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు మీద పోలీసులు ఏదో నేరస్తుల పట్ల అటువంటి వైఖరి ఉండడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా కఠినంగా ఉండాలనేటువంటి మాటలు చెప్తున్నాం. కాబట్టి అది నిన్న సంఘటన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రివ్యూ చేస్తూ ఉన్నారు. తప్పకుండా హైదరాబాద్ శాంతి భద్రతలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా కింద ఏసీపీ డీసీపీల స్థాయి సమావేశం కూడా పెడతాం. నిన్నటి నుంచి రాష్ట్రంలో ఒక వాతావరణం అయితే నెలకొంది. ఆంధ్ర తెలంగాణ విభేదాలు మళ్ళీ వచ్చాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. మేము ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఎట్లా చూడవచ్చు దీన్ని? మాటలు తొరలితే రాజకీయాల్లో జాగ్రత్త ఉండాలి. ఈరోజు ఒక మన ప్రాంత ప్రజల ఆకాంక్ష ప్రకారంగా తెలంగాణ ఏర్పడ్డది. అంతానే ఎవరైనా ఇది ఒక కాస్మోపాలిటన్, అందరూ ఉండడానికి అవకాశం ఉంది. దేశంలో పాశ్చాత్య దేశాల్లోనే మన వాళ్ళు ఆస్తులు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుంటే స్వయం రాష్ట్రం, స్వతంత్ర రాష్ట్రం అనేది ఒక ఆకాంక్ష. అది అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ కూడా స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం ఉంది. సో దాని విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే ఎటువంటి వారైనా కఠినంగా శిక్షించారు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అసలు దీన్ని ప్రొవోకేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ, మా పార్టీలోని ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ ఇవ్వడం వల్లనే ఇదంతా జరిగింది అనేది హరీష్ రావు వర్షం. సరే, వాళ్ళు మాట్లాడితే అది దానికి దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టయితే వాళ్ళు గతంలో ఏం చేసిరో తెలుసు. మా ఎమ్మెల్సీలను మొత్తం విలీనం, పార్టీలను విలీనం చేసుకున్నామని చెప్పారు, ఎమ్మెల్యేలను చేసుకున్నారు, తెలుగుదేశంలో చేసుకున్నారు, సిపిఐలో చేసుకున్నారు. వాళ్ళు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే పొరపాటు అయితే, మాకు అసలు పార్టీ ఫిరాయింపుల మీద ఆలోచన లేనే లేదు. మేము కంఫర్టబుల్గా గవర్నమెంట్ నడుపుతూ ఉంటుంటే ప్రభుత్వాన్ని కూలగొడతాం అని చెప్పి రెచ్చగొట్టింది మీరు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు, ఈ ప్రభుత్వం ఉండాలని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు. దీని లోపల మీరు పెద్దగా అరిచి గీలబెడతా ఉన్నారు. ఎందుకు మా ప్రభుత్వాన్ని కూలగొడతా ఉన్నారు? ప్రజాస్వామ్యంగా గెలిచిన ప్రభుత్వాన్ని కూలగొడతాం అనకముందు మేము ఎవరైనా ఒక్కరైనా జైన్ చేసుకున్నామా? ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా మీరు కదా ప్రభుత్వం నడవది, ప్రభుత్వం కూలిపోతుంది, ఎన్నికైన నెల రోజుల నుంచే కదా ప్రభుత్వాన్ని ఆడిపోసుకొని బీజేపీ మీరు కలిసి డ్రామా ఆడి ఈ ప్రభుత్వాన్ని ఉండనియద్దు అనేటువంటి కుట్ర చేసి రాష్ట్రంలో, దేశంలో ఎన్ని ప్రభుత్వాలు గొలగొట్టలే మీరు? ఇక్కడ కూడా గొలగొడతా అన్నప్పుడు ప్రజాప్రభుత్వం, ప్రజలతో గెలిచిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని శాసనసభ్యులు వస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం కొద్ది వస్తూ ఉన్నారు. బలవంతంగా మీలాగా బెదిరించో తీసుకొని పోతారా పార్టీలో అన్నాడు. మా ఒక దళిత సిఎల్పి నాయకుడు ఉండనియకుండా శాసనసభ్యులందరూ తీసుకుపోయింది మీరు కాదా? మీరు జవాబు చెప్తే ఎట్లా? మీరేం చెప్తారు? హైదరాబాద్ మంత్రిగా, ఇన్ఛార్జ్ మంత్రిగా ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. నీ ఇంటి మీదకి వచ్చి జెండా ఎగరేస్తాను ఇంకొకరంటే, నీ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తాను మరొకరు అంటున్నారు. ఇద్దరు కూడా మీతో కలిసి గతంలో పనిచేసిన వ్యక్తులే. రాజకీయంగా పరస్పర ఆరోపణలు ఉండాలి. ఇండ్ల మీద దాడులు ఏ పార్టీ వాళ్ళు చేసినా సహించేది లేదు, తప్పు. మా పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ. ఇండ్ల మీద దాడులు అనేటువంటిది అది కుటుంబానికి నివసించే ప్రాంతం. ఎవరైనా సరే రాజకీయాల్లో, నేను వ్యక్తిగతంగా ఇండ్లపై దాడిని ఖండిస్తాను. అట్లనే ప్రాంతాల వారిగా రెచ్చగొట్టే అంశాలు మాట్లాడటంలో కూడా సహించేది లేదు. చట్టంలో చాలా సీరియస్గా తీసుకుంటాం. రెండు అంశాలు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామరెడ్డితో కలిసి ప్రభాకర్, టీవీ9.